నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముషాయిదా రాజ్భవన్కు చేరుకుంది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపించింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాజ్ ఏ సవరించాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ సెక్షన్లోని స్థానిక సంస్థలు 50% మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని ఉంది. అందులో 50% మించకుండా అనే వ్యాఖ్యాన్ని తొలగిస్తూ సవరించాలని నిర్ణయించారు. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండటంతో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. పంచాయతీరాజ్ శాఖ ఈ ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత మంత్రి సీఎం ఆమోదంతో ప్రభుత్వం రాజ్భవన్కు ముసాయిదాగా పంపించింది. గవర్నర్ ఆమోదం పొందితే చట్ట సవరణ అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు సిఫార్సు చేయబోతోంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించనుంది. పంచాయతీ ఎన్నికలకు సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు గడువు విధించింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముషాయిదా రాజ్భవన్కు చేరుకుంది. పంచాయతీరాజ్ చట్టంలోని సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి, ప్రధానంగా 2018లోని సెక్షన్ 285 క్లాజ్ ఏ సవరించాలని ప్రధానంగా ఒక అంశం ఉంది. సో ఇక్కడ ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ఇలాంటి ఒక బిల్లు ఆమోదం ఆర్డినెన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి కేవలం గతంలో జయలలిత ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే జరిగింది, అక్కడ తమిళనాడులో. సో ఇక్కడ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాజశేఖర్. ఇందుకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం కూడా పంపినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రపతి నుంచి ఆమోదం రాలేని నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారానైనా సరే 42% బీసీలకు అమలు చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం కట్టుబడింది. దీనికోసం ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ముసాయిదాను గవర్నర్ ఆమోదం కోసం నిన్న గవర్నర్ రాజ్భవన్కు పంపించడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ముసాయిదానే 2018 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 285A ఉన్నటువంటి క్లాజ్ ఏదైతే ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లతో బీసీలకు క్యాపింగ్ ఏదైతే అమలు చేస్తున్నారో 50% క్యాపింగ్కు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అమలవుతాయి అనే క్లాజును కేవలం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలవుతాయి అంటూ సవరించడం ద్వారా ఈ నిబంధనను సడలించి బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ను అమలు చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి గవర్నర్ ముసాయిదాను ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ అయితే జారీ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో ఉన్న క్లాజును తీసుకుంటే కనుక కేవలం
అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు అన్ని కలిపి రిజర్వేషన్లు 50% క్యాపింగ్ ఉండేలాగా ఈ క్లాజ్ ఉంది. ఈ 50% అనే మెన్షన్డ్ వర్డ్ని ఏదైతే ఉందో న్యూమరిక్ నెంబర్ని తొలగించడం ద్వారా కేవలం రిజర్వేషన్లు అమలు అవుతాయి అనడం ద్వారా ఏదైతే 50% క్యాపింగ్ ఉందో దానికంటే అధికంగా కూడా అటువంటి ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఉంటే కనుక మిగతా ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ కల్పించాల్సి ఉంది. అట్లాగే మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా అమలు అవుతాయి. ఈ నాలుగు అమలు అవుతాయి కాబట్టి దీనికి సంబంధించి ఈ రిజర్వేషన్ క్లాజ్ను అయితే పూర్తిగా సడలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటు ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్రపతి ఆమోదం కోసం ఆమోదించేలా చూడాలంటూ కూడా నేడు ప్రధానమంత్రిని మన సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి 9th క్లాసు షెడ్యూల్లో చేర్చాలనేది కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. సో ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయో అన్ని ఆప్షన్స్ని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నట్టుగా మనం చూడవచ్చు. ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఏదైతే కట్టుబడి బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామనేది రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు సంబంధించి బిల్లును ఆమోదించడం, ఒకవేళ అక్కడ ఆప్షన్ ఉంటే కనుక ఏదైతే రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత 9th షెడ్యూల్లో తీర్చేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. ఒకవేళ ఇప్పటికే హైకోర్టు కూడా సెప్టెంబర్ చివరాఖరు లోపల స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారా ఈ రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను కంప్లీట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా మనకు కనిపిస్తుంది రాజశేఖర్. ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదించిన తర్వాత ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ని జారీ చేసేటువంటి అవకాశం ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 42% బీసీలే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 2025లో జరిగేటువంటి ఎన్నికల తర్వాత ఏదైతే 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో సుమారు 23% వరకు కూడా బీసీలకు రిజర్వేషన్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు 42% వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల తర్వాత సెప్టెంబర్ 30 లోపల మాత్రమే ఈ ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి దీనికి సంబంధించి రిజర్వేషన్ల అంశం కూడా మారేటువంటి అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లను ప్రకటించడం జరిగింది. 2 టర్ములు అంటే 10 ఏళ్ల పాటు అవే రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి అనేది చెప్పడం జరిగింది. గతంలో 2018లో ఏదైతే జరిగాయో ఆ ఎలక్షన్లకు సంబంధించి తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లు బీఆర్ఎస్ సర్కార్లో జరిగినటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఖరారైనటువంటి రిజర్వేషన్లు రెండోసారి కూడా ఈసారి కూడా అవే అమలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో 42%కు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత ఆర్డినెన్స్ జారీ అయితే కనుక రిజర్వేషన్లలో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు అమలు చేసేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ బీసీలతో పాటు ఏదైతే 50% క్యాపింగ్ దాటిపోయి అమలయ్యే రిజర్వేషన్లు ఒకే టర్మ్కు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రతి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రతి 5 ఏళ్లకోసారి ఒకవేళ ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చి ఈసారి ఎలక్షన్లు జరిగితే కనుక ప్రతి 5 ఏళ్లకోసారి జరిగేటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఫ్రెష్గా నోటిఫికేషన్ చేసేటువంటి అవకాశం ఉంది రాష్ట్రం. రైట్, ప్రధానంగా ఆర్డినెన్స్ అనుకూలంగా ఉండాలి, లేకపోతే రిజర్వేషన్లో మార్పులు రావాలి అనుకుంటే ఖచ్చితంగా కేంద్రం ఆమోదం ఉండాల్సిన అవసరం. సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రతిపాదనలు చేసినా కూడా ఎక్కడ కూడా అమలు కానటువంటి పరిస్థితి. కేవలం గతంలో జయలలిత ఆధ్వర్యంలో ఉన్నటువంటి తమిళనాడులో మాత్రమే జరిగింది. సో ఇక్కడ ప్రభుత్వం ఒకవేళ కేంద్రం ఆమోదం తెలకపోతే ఎలా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? సో ఎలా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది? అయితే 50% క్యాపింగ్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఆ తీర్పు మేరకు అవి అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. మీరు చెప్పినట్టుగా ఇటు తమిళనాడు కానీ మన ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో సుమారు 60% వరకు కూడా రిజర్వేషన్లు అమలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అది కాన్స్టిట్యూషన్ పరిధిలో ఏదైతే రిజర్వేషన్లకు అమల్లో ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించినటువంటి తీర్మానం చేసి ఆమోదించి పంపడం జరిగింది రాష్ట్రపతి ఆమోదం కోసం. కానీ హైకోర్టు గైడ్లైన్స్ నేపథ్యంలో ఏదైతే సెప్టెంబర్ 30 లోపలనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది కాబట్టి ఇప్పటికే
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు తమకున్నటువంటి పరిధిలో రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఇద్దరు కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ ఇప్పించుకోవాలనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి ముసాయిదాను కూడా పంపడం జరిగింది. దీంతోపాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కులగణను కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. సుమారు 42% వరకు కూడా బీసీ జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుగా కూడా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో 42% రిజర్వేషన్ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే అడ్డంకిగా కనిపించడం లేదు. స్టాటిస్టిక్స్ ఆధారంగా కూడా ఈ రిజర్వేషన్లు అనేది ఇవ్వాల్సి ఉంది. అట్లాగే ప్రభుత్వం కూడా ఆ వైపుగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాల నుంచి పెద్దగా ఆటంకం ఏర్పడకపోవచ్చు అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి జనాభా దామాషా పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేయాలనేది డిమాండ్ అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇటు బీసీ సామాజిక వర్గం కానీ ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు వచ్చేటువంటి ప్రజలు కూడా అనేక సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిమాండ్ కూడా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎట్లాంటి ప్రత్యర్థి పరంగా ఎట్లాంటి పోటీ ఎదురు కాకపోవచ్చు, ఎట్లాంటి అడ్డంకులు కూడా సృష్టించకపోవచ్చు అనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ ఈ సెప్టెంబర్ లోపల ఏదైతే హైకోర్టు గైడ్లైన్స్ నేపథ్యంలో సెప్టెంబర్ లోపల బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే మళ్ళీ 5 ఏళ్ళు వెయిటింగ్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం ఒక లైన్ తీసుకొని దానికి అనుగుణంగానే ఈ ముసాయిదాను గవర్నర్కు పంపించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.